ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తెగ వైరల్ అయిపోతుందండి ఈ కోడిగుడ్డు రెసిపీ అనేది. నేనైతే ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఎప్పుడెప్పుడు చేయాలని అయితే ఎదురు చూస్తూ ఉన్నానండి. నేనైతే ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ముందుగా 4 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు కారం తగినట్టుగా తీసుకున్నాను, 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను. మీరు కొత్తిమీర ఉన్నాయి వేసుకోవచ్చు, అది ఆప్షనల్. తర్వాత 4 కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాక కారం తగినట్టు పచ్చిమిర్చి అయితే మిక్సీలో అయితే వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, తర్వాత వెల్లుల్లిపాయలు, పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాక టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఒకసారి మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక వీడియోలో చూపించే విధంగా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. కోడిగుడ్డుని అయితే ఇలా ఉడకబెట్టుకున్నాం కదా, నిలువుగా 2 సగలకు కట్ చేసుకొని మనం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు పేస్ట్ని వీటి మధ్యన ఇలాగే పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఒకసారి తిని చూసి చెప్తానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే ఇప్పుడు చేయలేదు కాదని చేశాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.